కూటమి ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించిన భూ దురాక్రమణ నిషేధిత చట్టం 2024పై సిపిఎం నాయకులు తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. భూ బకాసురుల కబంధ హస్తాల నుంచి ప్రభుత్వ భూమిని కాపాడే ప్రయత్నం ఇది కాదని, పేదలపై ఉక్కుపాదం మోపే చట్టంగా ఉందని అభిప్రాయపడ్డారు. అనంతపురం జిల్లా సిపిఎం కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి రాంభూపాల్ మీడియాతో మాట్లాడారు. భూ దురాక్రమణ నిషేధిత చట్టంలో పేదలకు శాపంగా మారే అనేక అంశాలు ఉన్నాయన్నారు. ఎవరైనా ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్నా లేదా అందులో ఉన్నప్పటికీ 10 సంవత్సరాలు జైలు శిక్ష అని చెప్పారని, ఇలాంటి చట్టం వలన పేదలకే ఎక్కువగా నష్టం జరుగుతుందన్నారు. భూ కబ్జాలు చేసి దౌర్జన్యంగా అందులో ఉంటున్న వారు రాజకీయ ముసుగులో తప్పించుకునే అవకాశం ఉందన్నారు. 10 ఎకరాలు ఆక్రమించుకున్న వారికి, అరసెంటలో నివాసం ఉంటున్న వారికి ఒకటే విధంగా చట్టం ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు. అందుకే దీనిపై అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేసి అభిప్రాయాలు తీసుకోవాలని సూచించారు. అలా కాకుండా ఈ చట్టాన్ని ఆమోదిస్తే ఎక్కువగా నష్టపోయేది పేదలు, అమాయక రైతుల రాంభూపాలారెడ్డి అభిప్రాయపడ్డారు. నిన్న రాష్ట్ర శాసనసభలో ఆంధ్రప్రదేశ్ భూ దురాక్రమణ చట్టం 2024 బిల్లును ప్రతిపాదించారు. ఈ బిల్లు భూ కబ్జాలను అరికడుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సభలో చెప్పడం జరిగింది. కానీ ఈ బిల్లు ఈరోజు ఆన్లైన్లో కూడా ఉంది. దాన్ని పరిశీలిస్తే ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం పేదల్ని అరాకొర సెంటు అరసెంటులో స్థలాల్లో ఉండేటువంటి పట్టణ ప్రాంతాల్లో ఉండే పేదల గుడిసెలను తొలగించడానికి, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఏ భూమి లేనటువంటి నిరుపేదలు సాగు చేసుకుంటున్న ప్రభుత్వ స్థలాల్ని ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు అప్పగించడానికి ఉద్దేశపూర్వకంగా చేసినట్టుగా కనపడుతుంది. ఎందుకంటే ఈ భూ దురాక్రమణ చట్టం కంటే ముందే 1986లోనే కొన్ని చట్టాలు ఉన్నాయి. అంతకు ముందు నుంచి కూడా మన రాష్ట్రంలో భూ కబ్జాలను అరికట్టడానికి కావాల్సిన చట్టబద్ధమైన అనేక అవకాశాలు ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు ఈ చట్టాల ఆధారంగా పెద్ద పెద్ద భూ కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో, రాజకీయ నాయకుల ముసుగులో ఉండి వందల వేల ఎకరాల భూములు కబ్జాలు చేసినారో వాళ్ళ గురించి ఏ చర్యలు లేవని చెప్పి మేము చెప్పడం కాదు, రాష్ట్ర ప్రభుత్వం, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి కోనేరు రంగారావు గారి సిఫారసుల్లోనే చాలా స్పష్టంగా పేర్కొన్నారు. రాజకీయ నాయకుల కబందాస్తాల్లో వేల ఎకరాల భూములు ఉన్నాయి అని. వాళ్ళ నుంచి ఒక్క అరసెంటు భూమి కూడా తీయలేదు. ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం భూ కబ్జాలను అరికడతాం, గత వైసీపీ ప్రభుత్వంలో భూ కబ్జాలు పెద్ద ఎత్తున జరిగినాయని చెప్పేసి ఆ పేరుతో ఈ భూ దురాక్రమణ 2024 చట్టాన్ని తెచ్చినారు. నిజంగా భూ కబ్జాదారులు లేదా అక్రమంగా ప్రభుత్వ భూముల్ని, పేదల భూముల్ని దౌర్జన్యంగా లాక్కున్నటువంటి ఎవరైతే రాజకీయ అండలతో చేసినారో అట్లాంటి వాళ్ళందరి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి. దానికి సిపిఎం పార్టీ కూడా మద్దతు తెలుపుతుంది. కానీ ఈ చట్టంలో ఉండే సారాంశం చూస్తే ఆ దిశగా లేదు. ఉదాహరణకు పేదలు సాగు చేసుకుంటున్నటువంటి సాగు భూమి ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉంటాయో ఎకరా అరెకరా అట్లాంటి భూముల్ని కూడా 10 సంవత్సరాల జైలు శిక్ష అనేది దీంట్లో పెట్టారు. ఒకవేళ పెద్దవాళ్ళు భూ కబ్జాదారులు, భూస్వాములు ఎవరైనా ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని దాన్ని కౌలుకు పేద రైతులకు ఇస్తే కౌలు చేసే రైతులకు కూడా అదే శిక్ష వర్తిస్తుంది అన్నారు. అంటే ఇప్పుడు సాగు చేసుకుంటున్నటువంటి పేద రైతులు ఎవరైతే ఆ ప్రభుత్వ భూమో అది ప్రైవేట్ భూమో తెలియదు, గ్రామాల్లో ఎవరో పెద్ద మనుషులు ఆ భూ యజమాని లీజుకి ఇస్తాడు, దాన్ని కౌలు చేసుకుంటారు. కౌలు చేసిన పాపానికి కూడా ఈరోజు కౌలు రైతుల్ని 10 సంవత్సరాల జైలు శిక్షకు గురి చేస్తారని చట్టంలో ఉంది. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో అనేక చోట్ల ప్రభుత్వ స్థలాలు పేదల నివాసాలు లేక ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో ఆ స్థలాల్లో గుడిసెలు వేసుకుంటారు. ఇప్పుడు ఆ గుడిసెల్ని ఖాళీ చేయించడానికి అక్కడ వేసిన గుడిసెల సెంటు అరసెంటు స్థలాల్లో ఉండే పేదలు కూడా భూ కబ్జాదారులు ఈ చట్టం ప్రకారం. అంటే వాళ్ళ మీద కూడా ఈ 10 సంవత్సరాల జైలు శిక్ష. ఎవరైతే ఈ భూముల్ని వేయించడానికి, అక్కడ గుడిసెలు వేయించడానికి లేదా పేదలు సాగు చేసుకోవడానికి భూముల కోసం పోరాడింటారో ఆ పార్టీలు, ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీని, అందులో మార్క్సిస్ట్ పార్టీని ఈ చట్టం ప్రకారం వాళ్ళ శిక్షించడానికి, ఆ పేరుతో ఈ ఉద్యమాలు, భూ సమస్యలకు సంబంధించిన ఉద్యమాలు చేయకుండా అరికట్టడానికి చట్టాన్ని తీసుకొచ్చినారు. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ఈ చట్టం మీద అఖిలపక్ష సమావేశాలు జరపండి. ముఖ్యంగా రైతు, వ్యవసాయ, కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈ చట్టం గురించి సమగ్రంగా జిల్లా స్థాయిలో కూడా సమీక్షలు జరపాలా, ప్రభుత్వం అభిప్రాయం తీసుకోవాలి. అదేవిధంగా ఈ ప్రభుత్వ స్థలాల్లో 5 ఎకరాల లోపు మెట్ట ఉన్నటువంటి వారు, 2.5 ఎకరాల లోపు మాగానుండే పేదలు ఎక్కడైనా ప్రభుత్వ స్థలాన్ని సాగు చేసుకుంటుంటే ఆ పేదల్ని ఈ చట్టం నుంచి మినహాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పట్టణాల్లో ఎక్కడ స్థలాలు లేక ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకున్నటువంటి పేదల్ని ఈ చట్ట పరిధిలోకి తేవద్దు. అప్పుడే ఈ చట్టం నిజంగా పేదలకు ఉపయోగపడుతుంది, ఆ రకంగా పేదల భూముల్ని కాపాడడానికి వీలవుతుంది. అట్లా కాకుండా 10 ఎకరాలు ఆక్రమించుకున్నాడు, అరసెంటు ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకున్న వాళ్ళు ఇద్దరు ఒకటే అని అంటే
అల్టిమేట్గా చివరికి దెబ్బతినేది పేదలు. ధనవంతులు రాజకీయాల ముసుగులో ఉండి తప్పించుకుంటారు. పేదలకు దిక్కు మొక్కు ఉండదు కాబట్టి ఆ స్థలాలు మరోసారి చట్టబద్ధంగా కబ్జాలకు గురవుతాయి. కాబట్టి ప్రభుత్వం ఈ భూ దురాక్రమణ చట్టాన్ని బిల్లు పాస్ చేసే ముందు అన్ని పక్షాల యొక్క అభిప్రాయాల్ని, రైతులు పేదల యొక్క అభిప్రాయాలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.